హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పంచతంత్రం 12వ భాగం విందాం. నక్క మహారాజు కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక నక్క ఉంది. రాత్రి చీకట్లో తిండి కోసము అది ఊరంతా తిరుగుతూ పాపం ఓ ఇంటి వంట పాత్రలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. తెల్లారితే ఇంటి వాళ్ళు చూస్తే చంపటం ఖాయం. అందుకని తెలివిగా ఆలోచించింది. తెల్లారుతూనే కళ్ళు తేలేసి కాళ్ళు బిగదీసి ఊపిరి బిగబట్టింది. చచ్చిందానిలాగా పడి ఉంది. తెల్లారింది. ఇంటి వాళ్ళు చూశారు. పాత్రలో నక్క చచ్చిపడి ఉండటాన్ని చూసి చిత్రంగా చెప్పుకున్నారు. ఇంటి పెద్ద కబుర్లాపి పాత్రలో నుంచి నక్కని బయటికి లాగాడు. మోసుకొని ఊరి చివరకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ పారేసి వెనక్కి తిరిగాడు. కాను చూపు మేర అతను వెళ్లేంత వరకు ఆగి తర్వాత బతికిపోయానని ఊపిరి తీసుకుంది నక్క. పరుగు తీసింది అక్కడి నుంచి. రాత్రంతా వంట పాత్రలో దొర్లటంతో తప్పించుకునే ప్రయత్నాలు చేయడంతో పాత్రలోని మసి అంతా నక్కకి అంటుకొని ఉంది. దాంతో నల్లగా తయారైంది అది. ఆ నలుపును చూసుకొని ఆనందించింది. ఈ రంగు నా అదృష్టం. ఇంత నలుపు రంగు కలిగిన నక్క నాకు తెలిసి ఎవరూ లేరు. అందం అంటే నలుపుదే. నా అందాన్ని 4 నక్కలకి చూపించాలి అనుకుంది. చూపించింది. ఎలా వచ్చింది ఈ రంగు అడిగాయి నక్కలు. ఎలా వచ్చిందంటే రాత్రి నాకు దేవుడు కనిపించాడు. రమ్మని తనతో పాటు నన్ను స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. దేవతలందరి ముందు నా మంచితనాన్ని నా పనితనాన్ని మెచ్చుకున్నాడు. బహుమతిగా నన్ను అడవికి రాజును చేశాడు. అందుకు గుర్తుగా నిగనిగలాడే ఈ నలుపు రంగుని పులిమాడు అంది. ఆశ్చర్యపోయాయి నక్కలు. అవునా అన్నట్టుగా చూశాయి. నేనేం మీలా మామూలు నక్కను కాదు, ఇప్పుడు రాజుని. మీరంతా నన్ను సేవించాలి, గౌరవించాలి. ఇది నా మాట కాదు, దైవాజ్ఞ అన్నది నక్క. వణికిపోయాయి నక్కలు. వినయంగా ముందరి 2 కాళ్ళు జోడించి నమస్కరించాయి. ఇక మీదట ఈ అడవిలోని జంతువులన్నీ నా మాట వినాల్సిందే. వినకపోతే ప్రమాదం అని చెప్పండి. వెళ్ళండి ఆజ్ఞాపించింది. పరుగుదీశాయి పిచ్చి నక్కలు. ఇక్కడని అక్కడని లేదు. ఎక్కడ పడితే అక్కడ నల్ల నక్క చరిత్రను అడవిలో చాటి చెప్పాయి. అంతే. ఆనాటి నుంచి నక్క మహారాజుకు తిరుగు లేకుండా పోయింది. అడవిలోని జంతువులన్నీ నల్ల నక్కని తమ రాజుగా భావించి సేవలు చేయసాగాయి. పులులు, సింహాలు కూడా నక్క మహారాజు ముందు తలొంచాయి. దాంతో నల్ల నక్క పెట్టరేగిపోయింది. దాని కళ్ళు నెత్తికెక్కాయి. సాటి నక్కల్ని హీనంగా చూడసాగింది. మాట్లాడాలని దగ్గరకొస్తే దూరం దూరం అంటూ వారిని దూరం చేసింది. సాయం కావాలని చేయి చాచితే ఆ చేతిని విసిరి కొట్టింది. తట్టుకోలేకపోయాయి నక్కలు. రాజు చేష్టలకి కన్నీళ్లు పెట్టుకున్నాయి. గుంపుగా కూర్చొని ఓ రోజు చర్చించుకోసాగాయి. అసలు ఇదంతా మనం చేజేతులా చేసుకున్నాం అంది ఒక ముసలి నక్క. అలా అంటావేంటి మామ? మనం చేసుకున్నదేముంది? దేవుడు చేశాడు ఇదంతా అన్నది ఇంకొక నక్క. దేవుడా దెయ్యమా? దేవుడు తనని రాజును చేశాడని అది చెప్పింది. మనం నమ్మాం. అడవంతా చెప్పమంది, చెప్పాం. దాంతోనే దానికి తిరుగు లేకుండా పోయింది. చెప్పకుండా ఉండాల్సింది. ప్రచారం చేయకుండా ఉంటే బాగుండేది అంది ముసలి నక్క. ప్రచారమే మన కొంప ముంచిందంటావా? కాకపోతే ప్రచారం చేయకపోతే దీన్నెవరు నమ్మారు? చేసి తప్పు చేశాం. రాజును చేశామన్న కృతజ్ఞత కూడా లేదు ఈ నీచుడికి. సాటి జాతి పట్ల కనికరం లేకుండా పోయింది. క్షణక్షణము అవమానించి తిట్టి కొట్టి బాధిస్తున్నాడు. కుండలా నెత్తిని పెట్టుకొని మోసాం. ఇక మొయ్యొద్దు. కింద పడేసి పగల కొడదాం. అప్పటికి గాని దారికి రాడు. అంతేనంటావా? అంతే. దేవుడు లేదు, స్వర్గము లేదు. వీడు చెప్పిందంతా అబద్ధం. నక్కెక్కడా, నాగలోకం ఎక్కడా? వీడి స్వర్గానికి వెళ్ళాడంటే నేను నమ్మను. మరి నల్ల రంగు ఎలా వచ్చిందంటావు? అదే కొంచెం అంతు చిక్కడం లేదు. అది అంతు చిక్కితే చేతికి చిక్కినట్లే. నల్ల రంగు వేసుకొని మనల్నే కాదు, అసలు శిశులు, రాజులు, పులులు, సింహాల్ని కూడా తన దారికి తెచ్చుకున్నాడు. చూస్తుంటే మన తెలివిలాగే వాటి తెలివి కూడా తెల్లారింది అంది ముసలి నక్క. రోజులు వాడివి. మంచి కాలం వస్తే నీచుడు కూడా గొప్పవాడైపోతాడు. 4 రోజులు ఓ వెలుగు వెలుగుతాడు. అయితే నీచుడు సుఖపడటము, మంచివాడు కష్టపడటము కలకాలం జరగదు. మంచికి ఎప్పటికైనా మంచే జరుగుతుంది. నీచుడికి చూస్తుండగానే రోజులు చెల్లిపోతాయి. వాడి కన్ను వాడే పొడుచుకుంటాడు. కాలం కలిసి రావాలి అంతే అన్నాయి నక్కలు.
కలిసి రావాలని కూర్చుంటే ఏదీ కలిసి రాదు. మనమే ప్రయత్నించాలి. ఓ పని చేద్దాం అంది ముసలి నక్క. ఏం చేద్దాం? ఏం చేద్దామంటే మనందరము వాడి ముందు గుంపుగా కూర్చొని పెద్దగా ఓడలేద్దాం. మా రాజు కూడా నక్కే కదా. మన సందడి చూసి వాడు సరదాపడి ఓడ వేస్తాడు. ఓడ వేశాడంటే అయిపోయింది. వాడు రాజు కాదు, మామూలు నక్కని అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయిన మరుక్షణము వాడినేం చెయ్యాలన్నది మనం కాదు, అడవిలోని మిగిలిన జంతువులే చూసుకుంటాయి. ఆలోచన చాలా బాగుంది, అలానే చేద్దాం అన్నాయి నక్కలు. బయలుదేరాయి. మా రాజు ఉన్న చోటికి చేరుకున్నాయి. గుంపుగా కూర్చున్నాయి. ఓడలేసాగాయి. ఎందుకలా వేస్తున్నాయన్నది నక్క మహారాజు ఆలోచించలేదు. జంతువు ఒకటి కూత పెడితే సాటి జంతువులు గొంతు కలపటం జాతి లక్షణం. ఆ లక్షణంతో మహారాజు కూడా ఓడవేశాడు. అప్పటికే నక్కలలా కలిసికట్టుగా ఓడలేయటాన్ని గమనించి అడవిలోని జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. మహారాజు ముందు ఓడలేస్తున్నాడంటే ఏదో ఉత్సవం జరుగుతోందనుకున్నారు. ఎప్పుడైతే నక్క మహారాజు ఓడేశాడో అప్పుడు అక్కడున్న పులికి అర్థమైపోయిందంతా. నక్క నక్కే, మహారాజు కాదది. దేవుడి పేరు చెప్పి మోసగించి రాజయింది. దీన్ని వదిలిపెట్టకూడదనుకుంది పులి. నక్క మహారాజు మీద పిడుగులా పడింది. కండలు పెరిగి దాన్ని చంపేసింది. కథ ముగించాడు సర్వజ్ఞుడు. ఇలా అన్నాడు అంతలోనే. ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే, సొంత వాళ్ళను కాదని పైవారిని ఆదరించడము, గొప్పవారని వారి సలహాలు సూచనలు తీసుకోవడము చాలా ప్రమాదకరం. ఇలా చెప్పానని తప్పుగా భావించకండి. తర్వాత మీ ఇష్టం. నా ఇష్టం అంటూనే మంత్రులు మీరంతా తెలివైన వారైనట్టుగా, రాజులు మేమంతా తెలివి తక్కువ వారన్నట్లుగా మాట్లాడుతున్నావు. తప్పు అన్నాడు హిరణ్యగర్భుడు. అయ్యా, అది కాదు నా ఉద్దేశం సర్దుకున్నాడు సర్వజ్ఞుడు. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం చెబుతాను విను. ఇవాళో రేపో యుద్ధం అనుకుంటున్నాం. యుద్ధంలో పాల్గొనేందుకు వీరులు శూరులు బుద్ధిశాలులు కావాలంటే ఇప్పటికిప్పుడు దొరకటం కష్టం. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏదో అంటారు చూడు, వెదకుపోయిన తీగ కాలికి తగిలినట్టుగా కాకి వచ్చింది. కాకులు తెలివైనవి, వాటిని ఉపయోగించుకుందాం. మనము నీటి పక్షులం అన్నావు, కాకేమో నేలపక్షి అన్నావు. శత్రువు చిత్రవర్ణుడు నేలపక్షే కదా, వాడికి వీడు సరిపోతాడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అందుకు వీడిని వాడుకుందాం. వద్దనుకున్నామనుకో, వీడు వెళ్ళి శత్రువుతో కలుస్తాడు. ఆ కలయిక ప్రమాదము అన్నాడు హిరణ్యగర్భుడు. అయితే కాకిని చేరతీద్దాం, దాని సాయం తీసుకుందాం. లేనిపోని అనుమానాలు మానుకుందాము అన్నాడు సర్వజ్ఞుడు. రాజు రాజే, రాజు మాటకు ఎదురు చెప్పకూడదనుకున్నాడు అతను. చర్చను ముగించాడు. మర్నాడు కొలువుదీరాడు హిరణ్యగర్భుడు. చిలక అరుణముఖుడు, కాకి నీలవర్ణుడు ఉన్నారక్కడ. నీలవర్ణుడి అసలు పేరు మేఘవర్ణుడు. కాకపోతే తనను చిత్రవర్ణుడు గూఢచర్యం చేయమన్నాడన్న కారణంగా నీలవర్ణుడు అని పేరు మార్చుకున్నాడు అతను. ముందు మీరు మాట్లాడండి అరుణముఖుడికి చెప్పాడు సర్వజ్ఞుడు. అలాగేనన్నట్టుగా తలూపి ఇలా మాట్లాడసాగింది చిలుక. రాజా, జంబూద్వీపము మహారాజు చిత్రవర్ణుడు పంపగా నేనిక్కడికి వచ్చాను. ఆయన సందేశం వినిపిస్తాను వినండి. మీ కర్పూర ద్వీపంతో సహా చుట్టుపక్కల ఉన్న ద్వీపాలన్నీ జంబూద్వీపంలోని భాగాలే. ఈ కారణంగా మీరు మాకు కప్పం కట్టాలి. ఈ విషయంలో వాదాలకి వివాదాలకి తావులేదు. మీ రాజ్యం మీకు కావాలంటే, మీ ప్రజలు క్షేమంగా ఉండాలంటే మా మహారాజు చెప్పినట్టుగా మీరు విని తీరాలి. లేదంటారా యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఎంత మదం, ఎంత కండకావరం పెద్దగా అరిచాడు హిరణ్యగర్భుడు. చిలక మీదకి దాడి చేసేందుకన్నట్టుగా ముందుకు ఉరికాడు. అయ్యా, నేను దూతను. మా మహారాజు చెప్పమన్నది నేను చెప్పాను. ఇందులో నా తప్పు లేదు. మీరేం చెబుతారో చెప్పండి, దాన్ని మా మహారాజుకి విన్నవిస్తాను. తల వంచుకున్నాడు అరుణముఖుడు. వెనక్కి తగ్గాడు హిరణ్యగర్భుడు. అంటే అరుణముఖుని మీద దాడి చేయకుండా తనని తాను సంభాళించుకున్నాడు. కానీ చిత్రవర్ణుడి మీద కోపాన్ని మాత్రం ఆపుకోలేకపోయాడు. ఒక మామూలు నెమలికి నా లాంటి రాజహంస కప్పం కట్టాలా? ఏం చూసుకొని రెచ్చిపోతున్నాడు మీ రాజు? ఈ మధ్య చిన్న చిన్న రాజ్యాల్ని గెలిచాడేమో, ఆ విజయాలతో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. నా మీద గెలుపు అసాధ్యం, ఆ సంగతి తెలుసుకోమను. హిరణ్యగర్భుడి కోపాన్ని చూసి అతనికి వత్తాసు పలికేందుకు ముందుకు వచ్చాడు నీలవర్ణుడు. గూఢచర్యంలో మొదటి పాఠము ఎదుటి వ్యక్తిని వెనకేసుకుని రావటం. దాన్ని పాటించేందుకు సిద్ధమయ్యాడు.
అరుణముఖుడితో ఇలా అన్నాడు అతను. హిరణ్య గర్భుడిని ఏమనుకుంటున్నాడయ్యా మీ రాజు? అల్లాటప్ప అనుకుంటున్నాడా? అసలు ఏం చూసుకోనయ్యా మీ చిత్రవనుడు రెచ్చిపోతున్నాడు? తప్పు చేస్తున్నాడు. అతనే కాదు, నువ్వు కూడా తప్పు చేస్తున్నావు. మీ రాజు నోటికొచ్చినట్లల్లా పేలాడు. దూతగా అదంతా నువ్విక్కడ పేల్తావా? ముందు వెనకలు చూసుకుని మాట్లాడాలని తెలీదా? యథా రాజా తదా ప్రజని, రాజుకు తగిన దూత అన్నాడు హిరణ్య గర్భుడు. దూతని ఈ అరుణముఖుని మీద దయతలచవద్దు మహారాజా. అనుమతి ఇప్పించండి, వీడి అంతు చూస్తాను. అరుణముఖుని మీదకి ఎగరిపోయాడు నీలవర్ణుడు. అడ్డుకున్నాడు సర్వజ్ఞుడు. తొందరపడకు మిత్రమా, దూతను చంపడం ధర్మం కాదు అన్నాడు. అధర్మానికి పూనుకుంటే అన్ని కష్టాలేనని పెద్దలు చెప్పారు. తెలిసి తెలిసి ఎవరికీ కీడు తలపెట్టకూడదు. తలపెట్టని వాణ్ణే మంచివాడంటారు. ఆ గుణమే అతని బలగం. వాటితోనే అతను సంపదలు సాధిస్తాడు అని కొంచెం దూరంగా నిలబడమన్నట్లుగా అరుణముఖునికి సైగ చేసి మళ్ళీ నీలవర్ణునితో ఇలా అన్నాడు సర్వజ్ఞుడు. ఆవు ఆవు పోట్లాడుకుంటూ మధ్యలో దూడకాళ్ళు విరిగినట్లు రాజు పోట్లాడుకుంటూ దూతను చంపడం మంచి పద్ధతి కాదు. దూత చెప్పిన మాటలు అతని సొంతం కావు. రాజు చెప్పిన మాటల్నే అతను వల్లవేస్తాడు. అది అతని తప్పు కాదు. ఆవేశాన్ని అణుచుకుంటున్నట్లుగా తలంచుకున్నాడు నీలవర్ణుడు. ముక్కుని పరపరమంటూ నేలకేసి రాశాడు. అన్ని అనర్థాలకు కోపమే మూలం. మూర్ఖుడికి ముక్కు మీదే కోపం ఉంటుంది. కోపంతో హత్యలు చేస్తారు, ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అర్థం లేనివవి. శాంతము సహనము కావాలి. వాటిని అలవర్చుకోవాలి. శుభాలన్నీ వాటితోనే ముడిపడి ఉన్నాయి అన్నాడు సర్వజ్ఞుడు. రాజుని ఎగదోస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్న నీలవర్ణుని గమనించాడు సర్వజ్ఞుడు. మెత్తగా ముట్టాడతన్ని. హిరణ్య గర్భుని అతని ఆవేశంలో ఆజ్యం పోశాడు నీలవర్ణుడు. దూత మీద కూడా విరుచుకుపడ్డాడు. మంత్రి సర్వజ్ఞుడు అది గమనించి అతన్ని వారించాడు. మంట రగులుకుంది. నీలవర్ణుడు దానిని ఎగదోశాడు. ఇంకేముంది? హిరణ్య గర్భుడు ఇలా అన్నాడు అరుణముఖుడితో. నన్ను చెప్పమన్నావు కదా, చెబుతున్నాను విను. నేను చెప్పిన మాటలు నిండు కొలువులో మీ రాజుకు గట్టిగా చెప్పు. తప్పకుండా మహారాజా, మీ మాట మీరు సెలవీయండి. చిత్రవర్ణ, ఒళ్ళు కొవ్వెక్కి మదించి నా రాజ్యాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నావు, కలలు కంటున్నావు. అవి కలలని తెలుసుకో. నీలాంటి చిత్రవర్ణులు 1,000,000 మందైనా నా ముందు నిలవలేరు. కావాలనే కయ్యానికి కాలు దువ్వావు. కాలు విరిగిపోతుంది, జాగ్రత్త. బలాబలాలు చూసుకోకుండా బరి తెగించి మాట్లాడటం గొప్పగాదు. నీలాంటి అల్పులు మాటలకే పరిమితం. రేపు చేతలకొచ్చేసరికి తోక ముడిస్తారు. నాతో యుద్ధంలో నీకు చావు తప్పదు. ఇది నిజం. ఇవే నా మాటలుగా ఇలాగే చెప్పు అన్నాడు హిరణ్యగర్భుడు. అలాగే మహారాజా అన్నాడు అరుణముఖుడు. ఇంకొక మాట, తప్పైపోయిందని క్షమాపణ చెప్పి శరణు కోరితే కథే వేరని చెప్పు, వెళ్ళు అన్నాడు హిరణ్యగర్భుడు. అరుణముఖుడు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అతనికి కానుకలుగా పళ్ళు ఫలాలు ఇచ్చి పంపాడు సర్వజ్ఞుడు. దూతని మంచి చేసుకోవడము మచ్చిక చేసుకోవడము చాలా అవసరమని అతను తలిచాడు. చిత్రవర్ణుని చేరుకున్నాడు అరుణముఖుడు. చెప్పు, కర్పూర ద్వీపం కబుర్లేమిటి అడిగాడు చిత్రవర్ణుడు. కబుర్లేమిటి? అదొక అద్భుత ద్వీపం మహారాజా. దాని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఆ విషయాలు తర్వాత చెబుతాను. ముందు అసలు సంగతి చెబుతాను వినండి. హిరణ్యగర్భుడు మీతో యుద్ధానికి సిద్ధమన్నాడు అన్నాడు అరుణముఖుడు. అవునా? ఆశ్చర్యపోయాడు చిత్రవర్ణుడు. అవును మహారాజా. అయితే అతన్ని మనం యుద్ధంలో గెలవడం అతి కష్టం. నిజమా అన్నట్టుగా చూశాడు చిత్రవర్ణుడు. కష్టం అంటే కష్టమే గాని గెలిచేందుకు అవకాశాలు లేకపోలేదు. మన మేఘవర్ణుడు నీలవర్ణుడన్న పేరుతో హిరణ్యగర్భుడికి బాగా దగ్గరైతున్నాడు. గెలిస్తే వాడి సాయంతోనే మనం గెలవాలి. దేవుణ్ణి తలుచుకొని ఇక యుద్ధానికి సిద్ధం కావడమే తరువాయి. తర్వాత మీ ఇష్టం అన్నాడు అరుణముఖుడు. హిరణ్యగర్భుడు ఏమన్నాడు ఇంతకీ? ఆ మాటలు చెప్పు అడిగాడు చిత్రవర్ణుడు. తనతో హిరణ్యగర్భుడు అన్న మాటలు అక్షరం పొల్లుపోకుండా చెప్పుకొచ్చాడు అరుణముఖుడు. మంత్రి సామంతులందరూ వినేటట్టుగా గట్టిగా చెప్పాడు. అంతే, చిత్రవర్ణుడు అంతెత్తున లేచాడు. ఒక సామంతరాజుని చక్రవర్తి శరణు కోరాలా? బాగా బలిసి మాట్లాడుతున్నాడు. యుద్ధం తప్పదిక. హిరణ్యగర్భుడి రాజ్యం నాకక్కర్లేదు. కాకపోతే వాడి మీద విజయం నాకు కావాలి. వాడి చావు నేను కళ్ళారా చూడాలి. శాంతించండి మహారాజా.
మంత్రి దూరదర్శి కలగజేసుకున్నాడు. శత్రువుని చంపేదాకా రాజన్నవాడు నిద్రపోలేడు. పైగా పౌరుష ప్రతాపాలతో ఉడికిపోతున్నాను. మీకు తెలియదు మంత్రిగారు, పొంచి ఉన్న శత్రువును చంపేదాకా రాజుకి అన్నం కూడా రుచించదు అన్నాడు చిత్రవర్ణుడు. మంత్రి సామంతుల్ని ఓ కంట గమనించాడు. అంతా మౌనంగా ఉన్నారు. ఎవరి కళ్ళలోనూ ఎరుపు జీరలు లేవు. ఎవరూ ఆవేశపడుతున్నట్లుగా కూడా లేరు. రాజుకది అశుభ సూచకం అనిపించింది. యుద్ధానికి సేవకుల్ని ప్రోత్సహించాలి, లేకపోతే మొదటికే మోసం అనుకున్నాడు చిత్రవర్ణుడు. ఇలా అన్నాడు, యుద్ధంలో గెలుపు ఓటములు దైవాధీనాలు. పోరు నష్టము పొందు లాభము లాంటి మాటలు పట్టించుకోవద్దు. ఎప్పటికైనా చావు తప్పదు. ఆ చావుని మనం యుద్ధంలో ఆహ్వానిద్దాం. వీరస్వర్గాన్ని అలంకరిద్దాం. ఈ శరీరాలు నీటి బుడగలు, అశాశ్వతం. వీటి మీద మోజు పెంచుకోవద్దు. ముసలితనంలో మూలుగుతూ ఇంట్లో చావటం కంటే యుద్ధంలో చనిపోవటం మంచిది. యుద్ధానికి సిద్ధం కండి. అవును మహారాజా, విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం. పదండి మహారాజా, పదండి. ఒక్క పెట్టుగా సేవకులంతా అరిచారు. ఇది వీరత్వం అంటే అనుకుని చల్లబడ్డాడు చిత్రవర్ణుడు. సన్నగా నవ్వుతూ అతన్ని సమీపించాడు దూరదర్శి. ఇలా అన్నాడు అతనితో, ఇలా అంటున్నానని మీరేమీ అనుకోకపోతే తొందరపడద్దు మహారాజా. అన్ని వేళలా ఆవేశం పనికిరాదు. మనము శత్రువుల కంటే బలవంతులం అనుకున్నప్పుడే యుద్ధానికి సిద్ధం అవ్వాలి. హిరణ్య గర్భుడేమీ సామాన్యుడు కాదు మహారాజా. అతనంటే ప్రజలు ప్రాణం పెడతారు. అతని కోసము ఎంతకైనా తెగిస్తారు. అలాంటి వాడితో యుద్ధం అంటే ఆలోచించుకోవాలి మనం. శత్రువు బలాన్ని అంచనా కట్టకుండా యుద్ధానికి దిగితే సింహం చేతికి చిక్కిన లేడిలా ఉంటుంది పరిస్థితి. ముందు వెనకలు ఆలోచించుకొని మరీ అడుగులు వేయాలి. అంతేగాని దూరదర్శి మాట పూర్తి కానే లేదు. బగ్గుమన్నాడు చిత్రవర్ణుడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే మంత్రివి. నీకు తల పండింది గాని బుద్ధి పండలేదు. యుద్ధానికి సిద్ధం కండని నేను చెబుతూ ఉంటే నువ్వేం చెబుతున్నావో నీకు అర్థమవుతుందా? నిప్పుల మీద నీళ్లు జల్లుతున్నావు నువ్వు. పిరికి మాటలు మాట్లాడుతున్నావు. మీ మేలు కోరే మాట్లాడుతున్నాను మహారాజా. మంత్రిగా ఇది నా ధర్మం. నా మాటలు మీకు ఇష్టం లేకపోయినా చెప్పక తప్పదు. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. మీకు ఇష్టంగా ఉండే మాటలు మాట్లాడి మిమ్మల్ని మోసం చేయటం సులభం. కానీ అది నా వృత్తి ధర్మం కాదు. మౌనంగా ఉండటం కూడా స్వామి ద్రోహం అవుతుంది. తలదించుకున్నాడు దూరదర్శి. అంతలోనే తలెత్తి ఇలా అన్నాడు మళ్ళీ, మీరు ముమ్మాటికి యుద్ధమే చేద్దామంటే కాదనేదెవరు మహారాజా? యుద్ధానికి అంతా సిద్ధమే. ఇదే సరైన సమయం. శత్రువుని తక్కువ అంచనా వేయకుండా మన మొత్తం సైన్యాన్ని వెంటబెట్టుకుని ఒక్కసారిగా దాడి చేద్దాం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అలా ఉన్న సైన్యాన్నంతా మనం వెంటబెట్టుకుని వెళ్ళటం మంచిది. శత్రువుకి సమయం ఇవ్వకూడదు. ఇస్తే బలగాల్ని బలోపేతం చేసుకుంటాడు. అందుకే వెంటనే దండెత్తటం మంచిది. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆలస్యం చేయవద్దు. పదండి యుద్ధానికి. చిత్రవర్ణుడు ఆ మాటలకు పొంగిపోయాడు. మంత్రిని అభినందనగా దగ్గరకు తీసుకున్నాడు. యుద్ధ సన్నాహాలు ప్రారంభించమన్నాడు. దూరదర్శి అందర్నీ యుద్ధోన్ముఖుల్ని చేశాడు. బలాలన్నీ బయలుదేరాయి. చిత్రవర్ణుడు సైన్య సమేతంగా మలయ పర్వతం వరకు ప్రయాణించి అక్కడ విడిది చేశాడు. జంబూద్వీపానికి గూఢచారిగా వెళ్లిన దీర్ఘముఖుడు కర్పూర ద్వీపానికి చేరుకున్నాడు. హిరణ్య గర్భుణ్ణి ఏకాంతంగా కలుసుకున్నాడు. విషయాలు చర్చించుకునే ముందు మంత్రి సర్వజ్ఞుడు కూడా ఉండటం మంచిదనుకున్నాడు. పిలిచారతన్ని. ముగ్గురు సమాలోచనలు ప్రారంభించారు. చిత్రవర్ణుని రహస్యాలు కొన్ని తెలిసాయి, చెబుతాను వినండి అన్నాడు దీర్ఘముఖుడు. చెప్పసాగాడు ఇలా. చిత్రవర్ణుడు మన రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నాడు. సైన్య సమేతంగా మలయ పర్వతం దగ్గర విడిది చేశాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మహారాజా మనం. ముఖ్యంగా మీరు కోటను విడిచి రావద్దు. ఇంకా అడిగాడు సర్వజ్ఞుడు. జంబూద్వీపంలో చిత్రవర్ణుడంటే పడని ఒక పావురం ఉంది. దాన్ని మచ్చిక చేసుకుని చాలా విషయాలు రాబట్టాను. మీకు తెలుసో లేదో మన ఆస్థానంలో చిత్రవర్ణుడి గూఢాచారి ఒకడున్నాడట. ఎవరన్నది వివరాలు తెలియవు. మీరే తెలుసుకోవాలి. ఇకపోతే చిత్రవర్ణుడు యుద్ధానికి దిగటం అతని మంత్రి దూరదర్శికి ఇష్టం లేదు. అయితే రాజు చెప్పిన మీదట తప్పదు కాబట్టి యుద్ధ సన్నాహాల్లో పడ్డాడు. ఇది మనకు పనికొచ్చే ముక్క.
దీని గురించి ఆలోచించండి అన్నాడు దీర్ఘముఖుడు. మళ్ళీ ప్రయాణం ఎప్పుడు? ఎక్కడికి? జంబూద్వీపానికి. ఇక వెళ్ళే అవకాశం లేదు. మొన్న రోజున చిత్రవర్ణుని సేవకులు నన్ను గుర్తుపట్టి బంధించబోయారు. పారిపోయి వచ్చాను. ధవళాంగుడు అక్కడే ఉన్నాడు అన్నాడు దీర్ఘముఖుడు. సర్వజ్ఞుడు ఆలోచించసాగాడు. ఏం ఆలోచిస్తున్నది అంతుపట్టక అతన్నే చూడసాగాడు హిరణ్యగర్భుడు. మహారాజా అన్నాడు సర్వజ్ఞుడు. చెప్పండి. మన ఆస్థానంలో ఉన్న నీలవర్ణుడే చిత్రవర్ణుని గూఢాచారి అని నా అనుమానం. వాణ్ణి చేరదీయటం ప్రమాదకరం. నాకు తెలిసి వాడు సింహళ ద్వీపం నుంచి రాలేదు. అన్నీ అబద్ధాలు చెప్పాడు. వాణ్ణి చూస్తుంటే వెనకటికి కాకిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న గుడ్లగూబల కథ గుర్తుకు వస్తోంది అన్నాడు సర్వజ్ఞుడు. ఏంటా కదా అన్నాడు హిరణ్యగర్భుడు చెప్పసాగాడిలా సర్వజ్ఞుడు. రేపు కాకి గుడ్లగూబల కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.